ఎలా ఉన్నారు దించిక్ పీపుల్ బాగా బిజీగా ఉన్నట్టున్నారు. సో ఇంకో రోస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటో కదూ మీ అందరికీ తెలుసు. ఆమె రోజు మీరు డస్ట్ స్పెషల్ చూస్తుంటారు. దరిద్రం కొద్ది యూట్యూబ్ కి కూడా వచ్చేసింది. ఆమె పేరే దీప్తి సోనియానా అఫీషియల్, అదే యూట్యూబ్ ఛానల్ పేరు. వారం క్రితమే ఒక వీడియోని పోస్ట్ చేసింది. అది వైరల్ అయితే కాలేకపోయింది, కానీ 5 లక్షల హిట్స్ వరకు వచ్చింది. సో పనున్నోడు లేనోడు అందరూ కెలికేదే యూట్యూబ్. అలాగే నేను కూడా కెలుకుతూ ఉండగా ఈ వీడియో కనిపించింది. దాని మీద ఒకసారి క్లిక్ చేశాను. లైక్స్ కామెంట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్గా చూస్తూ ఉండగా కామెంట్స్ దగ్గర ఆగాను. అక్కడ స్లో మోషన్లో వెళ్తూ ఉండగా కొన్ని అందమైన కామెంట్లు కనిపించాయి. అవి ఏంటో తెలుసా? అసలు సాంగ్కి నీ ఫేస్కి సంబంధమే లేదు బుజ్జి, ఏంటమ్మా వేస్ట్లా ఉందే. ఇది అక్కడున్న కామెంట్. దీన్ని అటు ఇటు నేను మార్చేసి మీకు కొద్దిగా బాగా చెప్పానంతే. ఇలాంటి కామెంట్స్ కొన్ని వందల్లో ఉన్నాయి, కానీ అవి నేను అన్నీ మీకు చెప్పలేను. కాబట్టి కొంచెం వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని కరెక్ట్గా 0.15 సెకండ్ల దగ్గర ప్లే చేసి పాస్ చేసి పెట్టాను. అప్పుడు నాకు ఒక అద్భుతమైన వింత కనిపించింది. ఈ ఫోటోతో మ్యాచ్ అయింది. పొద్దున్నే నిద్రలోంచి లేవడానికి మనం నానా కష్టాలు పడుతుంటాం, కానీ ఈ అమ్మాయి మాత్రం పాట పాడుతూ లెగిసిపోద్ది. నాకు ఎలాగో అర్థం కాదు. ఆ ఫేస్ లో కూడా ఫుల్ గ్లో, బ్రైట్నెస్, మేకప్, లిప్స్టిక్ కంపల్సరీగా ఉంటాయి. అసలు నిద్ర మబ్బు అనే ఫేసే కనిపించదో. నిద్రలోంచి లేవగానే బాత్రూమ్కి అర్జెంట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఇది క్వైట్ కామన్. కానీ ఈమె మాత్రం ఒక 20 సెకండ్లు ప్రశాంతంగా పాట పాడుకొని ఏకంగా రెడీ అయిపోయి బయటికే వచ్చేస్తుంది. ఇదలా కూడా నాకు అర్థం కాదు. ఇలా ఇంకో 20 సెకండ్లు ముందుకెళ్ళిపోయాను. అక్కడ నాకు కనిపించిన ఒక వింత ఏంటి అంటే, ప్రతి సీన్ లో డ్రెస్ చేంజ్లు కామన్, గానీ చేతికి ఆ బ్యాండ్ మాత్రం పర్మనెంట్ గా ఉండిపోద్ది. బెంటన్ కి చేతికి ఒక వాచ్ ఉంటుంది చూసారా, అలాంటి టైప్ లోనే దీన్ని కూడా తయారు చేస్తుంటారు. ఇది ఉంటేనే ఇవి డాన్స్ చేయగలుగుతుందేమో మరి. కానీ ఆరెంజ్, వైట్, గ్రీన్ ఈ మూడింటిని కలిపి ఆ బ్యాండ్స్ ని వేసుకుంది కాబట్టి అది మన భారతీయ జెండా కాబట్టి మనం ఏం అనలేం. ఈ 4 నిమిషాల 48 సెకండ్ల వీడియోకి ఏకంగా 2 డేలు 2 నైట్లు అయిపోతాయి. ఇక క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి ఈమె రూమే మారిపోద్ది. అంటే అప్పుడు బుక్ చేసుకున్న లొకేషన్ ఇప్పుడు దొరకలేదేమో. రికార్డింగ్ అవుతుందా? ఈమె కామెంట్ చదవలేక నవ్వు వచ్చేస్తుంది. పోన్లే, పాపం ఆడపిల్ల కదా, పైగా కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి మరీ తీశారు. మనం కూడా కష్టపడే చూడాలి మరి. ఇంకేం చేద్దాం, తప్పదు. నెక్స్ట్ వీక్ ఇంకో రోస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ అయిపోండి, లైక్ కొడండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.